ఒకటే ఎవరైనా సరే నాతో మాట్లాడినొచ్చి ఒక్కటే చెప్తున్నా, నబీల్ని టార్గెట్ ఎప్పుడైతే చేసిందో అదే రకంగా నిఖిల్ కూడా చేశాడు. వీళ్ళిద్దరూ చేయడం వల్లే సోనియాకి నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు. గ్రూప్ గేమ్ ఆడకుండా ఉంటే బాగానే ఉండేది సోనియా పని, అర్థమైందా? అందులోకి పిచ్చి రక్త సంబంధాలు పెట్టుకుంది అక్కడ. ఆ పిచ్చి రక్త సంబంధాల వల్లే బయటకు పోయింది. మెయిన్ థింగ్ అదే. ఇప్పుడు పృథ్వీని ఎవరో విష్ణుప్రియ తగులుకుంది, ఎంత చక్కగా ఉంది, చూడముచ్చటగా ఉండాలి. ఏదైనా లవ్ ట్రాక్ నడిపితే ఏంటి అమ్మ కింద తల్లి కింద ఏంటయ్యి? ఆ పిచ్చి శాస్త్రాల వల్లే నువ్వు బయటకు వచ్చేసావు. ఆ పిచ్చి శాస్త్రాలు చేయకుండా ఉంటే ఈ రోజు నా హౌస్లో ఉండేదానివి. నీకు ఆ అర్హత ఉంది. మాట్లాడుతున్నావు, మాట్లాడితే లాలో లాజిక్లు మాట్లాడుతున్నావు కాబట్టి నీ లాజిక్ నచ్చలేదు. నాగార్జున లాయరే అయినా లాజిక్లు పనిచేయలేదు. అక్కడ గేమ్ ప్లే లేదు. ఎంతసేపు లాజిక్లో ఆ పెద్దోడిని చిన్నోడిని తాళాలు వేసేసి బొడ్లో పెట్టుకోవడం. ఎవరు వాళ్ళ రోజులు బోర్ని ఏడుతారు. ఇక అంతకుమించి చేసేదే ఉంది. బోర్ని ఏడితే ఇంకా ఎవరినన్నా తగులుకుంటారు, ఉన్నారుగా కనమవులు. దాని గురించి కాదు, సోనియా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్స్ పర్టికులర్గా ఒక విషయం చెప్తున్నా. సోనియాకి గేమ్ ప్లే అనేది లేదు, మాట్లాడే విధానం లేదు, అందరితో కొలాబరేషన్. అందరితో నబీల్ అంటదే నామినేషన్ పాయింట్లో, నబీల్ నువ్వు అందరితో ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదంట. నువ్వు అయ్యావా? నీ ముఖానికి ఓపెన్ అప్ అవుదాం అనుకునేసరికి బయటకు తోస్తారు నిన్ను. ఆ చిన్నోడితో పెద్దోడితో తప్పితే నువ్వు ఓపెన్ అప్ ఎప్పుడైనా హౌస్లో వాళ్ళలాగా చూసావా? ఎంతసేపు గుసగుసలు అర్ధరాత్రులు కూడా మైకులు పక్కన పడేసి మీ గుసగుసలు నాశనం అవ్వా. మీ గుసగుసలు వినలేక ఇరిటేషన్ వచ్చింది, చెవిలో రక్తం వచ్చేసింది నాకైతే. ఆదిత్యం ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేసింది అసలు. ఆదిత్యం మీరు 4 వారాలు ఉన్నారు కదండి, ఇంకా ఈ హౌస్కి అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంట. ఎంత చులకనగా మాట్లాడింది. అలాంటి దాని గురించి బత్తాయిగాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఈడు పిచ్చి బత్తాయిడు ఏది సపోర్ట్ చేస్తారా? అట్లాంటి వాళ్ళకి మంచి టీమ్ గేమ్ ఆడే వాళ్ళు సపోర్ట్ చేయండి. సీతకు సపోర్ట్ చేయండి, ప్రేరణకు సపోర్ట్ చేయండి, నైనికకు సపోర్ట్ చేయండి. వీళ్ళందరూ కూడా గేమ్ ఆడి కొంత ఫిట్గా ఉన్నవాళ్ళు. అన్ఫిట్ ఫెలోస్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? అసలు మీరు ఏదైనా సోనియా గురించి ఒక మ్యాటర్ పెట్టండి ఎక్కడైనా మీడియాలో, ఒక్క కామెంట్ అన్నా నెగిటివ్గా రాకపోతే నన్ను అడగండి. ప్రతి కామెంట్ నబీల్ ఓటేయండి, సోనియాని ఎలిమినేట్ చేయండి. ఇక ఒకటే పాఠం పట్టుకున్నారు, పోవాలి పోవాలి పోవాలి. ఇక నాగార్జున గారు కూడా ఇసుకుపోయినట్టున్నాడు. అమ్మో ఈవిడు పోకపోతే నా ఛానల్ పోయేలాగా ఉందా, ఈయన ముందు అర్జెంటుగా బయటకు పంపించాలి, లేకపోతే నా బస్ తగ్గిపోద్ది బిగ్ బాస్లో ఆయన ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నాడు. నాకు తెలిసినంతవరకు ఈరోజు పక్కా సోనియా బయటకు వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు.